ఛార్జ్ అయిపోతే ఛార్జ్ పెట్టుకుంటాం కదా అట్లా ఎప్పుడైనా డల్ అయితే రాజకీయ నాయకులు మేము ముఖ్యంగా టీఆర్ఎస్ లో ల్యాబ్బాగ్ వస్తే మళ్ళీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ లగచర్లలో రేవంత్ రెడ్డి ఆ రోజు గిరిజన బిడ్డల్ని ఆయన నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భూములు చూసుకొని మా గిరిజన ఆడబిడ్డల మీదకి దౌర్జన్యం చేస్తే ఆ రోజు ఇదే మానుకోట గడ్డ మీద గర్జిస్తే మొత్తం తెలంగాణ చూసింది, మొత్తం దేశం చూసింది. మీ ఉత్సాహంతో మీ ఊపితో ఆయనకు కూడా దిగిరాక తప్పలేదు, ఆ గిరిజన బిడ్డల్ని విడిచిపెట్టక తప్పలేదు. సరే, సందర్భం ఈరోజు వేరేది మీకు తెలుసు. ఎల్లుండి 11వ తారీఖు నాడు మున్సిపల్ ఎలక్షన్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి మున్సిపల్ ఎలక్షన్ లో 3 పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. ఒకటి, మీకు 6 గ్యారంటీల పేరు మీద అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి మరి బ్రహ్మాండంగా అభయహస్తం అని చెప్పి భస్మాసుర హస్తంగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కున్నది. మరొక దిక్కు తెలంగాణలో పూజకు పనికిరాని పువ్వు లాంటి భారతీయ జనతా పార్టీ 12 ఏళ్లలో కనీసం మన తెలంగాణకు 12 పైసలు తేని పార్టీ. మన బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టి మహబూబాబాద్ జిల్లాలో మరి మన వేలాది మంది పిల్లలకు కొలువులు ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పి 12 ఏళ్ల తర్వాత కూడా తగ్గడు పట్టి తీయని పార్టీ, పూజకు పనికిరాని పువ్వు బీజేపీ. మూడో వైపు తెలంగాణ తెచ్చిన పార్టీ, బ్రహ్మాండంగా 10 ఏళ్లు తెలంగాణ అభివృద్ధిలో అగ్రభాగాన పెట్టిన పార్టీ, తెలంగాణ గరీబోళ్ల పార్టీ, ఈ గులాబీ జెండా పార్టీ మూడో దిక్కు మీ వైపున. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, మా అన్నదమ్ముల్ని నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. ముఖ్యంగా వాళ్ళకి జాగియండి, వాళ్ళ మీద కొద్దిగా జరగండి, వాళ్ళకి జాగియండి, వాళ్ళకి జాగియండి అమ్మా. ఓమా జాగ్రత్త. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డ పరకాల నుంచి వచ్చినాయి. ఇప్పుడు పరకాలలో నాకు ఒక పంతులు కలిసిండు. ఎక్కడ పోతున్నావు అంటే మహబూబాబాద్ పోతున్నా అని చెప్పిన, మానుకోట పోతున్నా అని చెప్పిన. మీకు ఒక మాట చెప్పమన్నాడు, మిమ్మల్ని అడగమన్నాడు. ముఖ్యంగా మహబూబాబాద్ లో కంపల్సరీ అడుగు అని చెప్పిండు. ఏం అడగమన్నాడు ఎరికేనా? మీ అందరికీ ఇక్కడున్న మా ఆడబిడ్డలు ఎక్కడ కలవడు, మీ అందరికీ నెలకు 2500 రూపాయలు పడ్డాయట కదా, పడలేదా? పడ్డాయంట, నాకు తెలుసు పడ్డాయి. కానీ లక్షల రూపాయలు మీ అకౌంట్లలో ఉంటే ఎక్కడ కేటీఆర్ అన్న వచ్చి మిమ్మల్ని బాకీ అడుగుతాడేమో అని మీరు నాకు చెప్తలేరు. అంతే, పడ్డాయి కదా. నిజంగా పడలేదా? నిజంగా ముసలోళ్ళకు 4000 పెన్షన్ రాలేదా? సోనియా గాంధీ మీదొట్టు, రాహుల్ గాంధీ మీదొట్టు, ప్రియాంక గాంధీ తోడు రాలేదా? సోనియమ్మ తోడు రాలే. అమ్మా, మీ మహబాదోళ్ళు చాలా హుషారున్నారు. అంటే ఇప్పుడు ఇక తులం బంగారం కూడా రాలేదంటారు. ఇక మీరు నిజంగా రాలేదా? పక్కనంతటి వచ్చింది. మరి మీ ఎమ్మెల్యే మురళి ఏమన్నా తీసుకుంటే నాకు తెలియదు. బంగారం ఎత్తుకపోయిందేమో. రాలేదా తులం బంగారం? స్కూటీలు రాలేదా? రైతు బంధు వచ్చిందా? విద్యా భరోసా కార్డు వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? మరి కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? ఏమి రాలేదా? మరి మహబాద్ లో శంకర్ నాయక్ ని 53,000 ఓట్లతో ఒడగొడితిరి. మరి మనకి ఇప్పుడన్నా కనీసం సోయి వచ్చిందా? తప్పర్థం చేసుకోకుర్రి. నేను ఆగురా ఈ కాలు మొత్తం ఆగురా. ఎందుకు అడుగుతున్నా అంటే, ఆ రోజు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మేము కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా అని, కేసీఆర్ 2 పంటలకు రైతు బంధిస్తే మేము 3 పంటలకు ఇస్తామని, ఆయన ఇచ్చేది ఏంది? మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చినాయా మరి ఏమన్నా ఒక్కటన్నా? కనీసం యూరియా బస్తాలు దొరుకుతున్నాయా?
యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? రైతు బంధు లేదు, యూరియా బస్తా లేదు. తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? వెనకటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండా? ఆనాటి రోజులు తెస్తా అన్నాడా? వచ్చినాయి మరి ఆనాటి రోజులు. ఏది చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు మళ్ళా చెప్పులు లైన్లో పెట్టినాం. మళ్ళా కేసీఆర్ ఉన్న రోజులు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. ఇవాళ ఏమైంది? మళ్ళా ఆటో అన్న లేడు. ఆటో అన్నకు ఆయనకు సమస్య వచ్చింది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యూరియా బస్తాలు దొరకలేవు, రైతు బంధు పడతలేదు. మరి బోనస్ అంటే బోనస్ కూడా బోగస్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మాట నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఒకటే యాద పెట్టుకోండి. 2 నెలల కిందట ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అందమైన అబద్ధాలు విని ఆ రోజు మోసపోయి ఈ రోజు మోసపడుతున్నాం. దయచేసి ఓటేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు ఆ తప్పుడు ఓటుకు 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి వస్తుంది. 2 ఏళ్ల కిందట మీరు మోసపోయారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ చేతిలో. 2 ఏళ్ల కిందట మహబూబాబాద్ లో మోసం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కథలు చెప్పిండ్రు, ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు, రూపాయి పని కాలే. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇలా మళ్ళీ వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు. మాడబిడ్డల దగ్గరికి వస్తారు, అక్క అంటారు, చెల్లె అంటారు, మేము అధికారంలో ఉన్నామంటారు. మధ్యలో బుగ్గ గిల్లుతారు, మరి గంగ పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. నా కోటే రక్క లేకపోతే నేను చచ్చిపోతా అంటాడు. 3 గ్యాస్ ఉన్న డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చిపోతా అంటాడు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మహబూబాబాద్ తలరాత మార్చే ఎన్నిక. మహబూబాబాద్ తలరాత మార్చే ఎన్నిక. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే, ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే మొదటిసారి మోసం చేసినోడిది తప్పైతుంది. కానీ రెండవసారి అదే వ్యక్తి లేదా అదే పార్టీ అదే దొంగ మాటలు చెప్పి ఈసారి కూడా మోసం చేస్తే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళ చేతిలో రెండోసారి మోసపోతారా లేదా? దయచేసి మహబూబాబాద్ లో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా నాకు తెలియక అడుగుతా, ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మహబూబాబాద్ తాలూకా కేంద్రంగా ఉంటే మహబూబాబాద్ ని జిల్లా కేంద్రం చేసిండు. తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు. మీ మహబూబాబాద్ లో మీరు వరంగల్ కి పోయే అవసరం లేకుండా మహబూబాబాద్ లోనే జిల్లా కలెక్టర్ మీద చిక్కనే కూర్చోబెట్టిండు, జిల్లా ఎస్పీని తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టిండు. మా గిరిజన బిడ్డలు, మా బీసీ బిడ్డలు మీరందరూ చదువుకోవాలా, మా దళిత బిడ్డలు చదువుకోవాలని చెప్పి మహబూబాబాద్ లో ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఇలా పెట్టింది. ఎవరు పెట్టిండ్రు? కేసీఆర్ పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమంటుండు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మహబూబాబాద్ ని జిల్లా చేసేది కాకుండా తప్పు చేసిందట కేసీఆర్. మహబూబాబాద్ తాలూకా లెక్కనే ఉండాలన్నట, మళ్ళా జిల్లా ఎత్తేస్తారట. మరి జిల్లా ఉండాలన్నా మహబూబాబాద్ పోవాలన్నా? ఉండాలంటే ఒకసారి చేయలేవట్టండి. మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే చేయలేవట్టండి. వద్దా మీకు జిల్లా? మహబూబాబాద్ జిల్లా ఉండాలా వద్దా అన్న? వెనకాల ఉండాలంటే కాంగ్రెస్ ఓడాలి. ఎందుకంటే లేకపోతే రేవంత్ రెడ్డి మీ ఏలుతో మీ కన్నునే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, వర్తమానం తెలియదు, భవిష్యత్తు అంతకంటే లేదు. నిన్నగాక మన నిజామాబాద్ పోయి అక్కడ చెప్తున్నాడు, మహాకవి దాశరథి గారట నిజామాబాద్ లో పుట్టినాడు. మన మహబూబాబాద్ లో మన గూడూరులో పుట్టిన దాశరథిని తీసుకపోయి నిజామాబాద్ లో పుట్టినట్టు. ఎంత తెలివి తక్కువడంటే చిన్నగూడూరులో మరి ఎంత ఘోరం అంటే రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, కనీసం నీళ్ల గురించి కూడా తెలియదు. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో బాక్రా నంగల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు స్వాతంత్ర దినోత్సవం రోజు బాక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ అట తెలంగాణలో ఉన్నదట. మన ఇంత గొప్పోడు మన ముఖ్యమంత్రి. మీరు చూస్తున్నారు, ఆయన గురించి నేను ఎక్కువ చెప్పా, కానీ ఒకటి మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఒకటి తెలుసు, బూతులు మాట్లాడడం మాత్రమే తెలుసు. నేను అడిగినానంతో అన్నా ఏమయ్యే
100 రోజుల్లోనే 2500 ఇస్తా అంటారు కదా, ఏమాయో అని అడిగినాం అనుకో, ఏమంటాడు తెలుసా, ఈ లాగుల తొండలు ఇచ్చిపెడతా అంటాడు. ఏమాయ తులం బంగారం రేవంత్ రెడ్డి అంటే నీ గుడ్లు వీటి గోటీలు ఆడుతా అంటాడు. ఏమైనా నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా మాట్లాడినా మనం చూసినామా? మనం ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం, రాజశేఖర రెడ్డి చూసినాం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ చూసినాం, ఆ తర్వాత ఈ బుడ్రకాన్ గారిని చూస్తున్నాం. ఆడు భూమికి 3 ఫీట్లు ఉంటాడు, డైలాగ్ లో తీసుమాడుతాను డైలాగ్ ఉంటాడు. కేసీఆర్ నట కాదు కేసీఆర్ నట ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నీలక నీలిగినోళ్ళు మస్తు వచ్చిండ్రు, మస్తుగా పోయిండ్రు. మా కేసీఆర్ ఇంటిలో కూడా వీకలేవు నా కొడకని గుర్తుపెట్టుకో. ఓ 2 ఏళ్ళు ఆడవాడు ఉన్నాడు, అన్నదాన్ని సినిమా వచ్చింది, మీరు చూసినా లేదు. ఆడవాడు హింసించే పులకేసి రాజు అని ఓ వీడు కూడా కదే. ఆ హింసించే పులకేసి రాజు అనే సినిమా వచ్చింది చూడు, 23వ రాజు ఏదో ఒక గతంలో రేవంత్ రెడ్డి అంటాడు కూడా ఓ 4 ఏళ్ళు వీళ్ళు భరించాలి, ఇంకో 2 ఏళ్ళు. 2 ఏళ్లలో పత్తా కట్ ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఆ తర్వాత మళ్ళా గులాబీ జెండాని ఎగురుతాని మళ్ళా కేసీఆర్ గారు వస్తారు. మీరిప్పుడు మున్సిపాలిటీలో కారు గుర్తు మీద వచ్చిన అభ్యర్థులను గెలిపించుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న మంత్రులు వచ్చినట్టు ఇక్కడికి మంత్రులు వచ్చి చెప్తున్నారంట, మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా 2.5 ఏళ్ళు మేమే ఉంటాం, కాబట్టి మాకే బుద్ధి అంటున్నారు. మరి 2 ఏళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియక అడుగుతా. మ్యాక్బాల్ రూపాయి పని చేసిండ్రా? మరి ఈ 2.5 ఏళ్ళు రూపాయి పని చేయని వాళ్ళు, గరీబోళ్ళకు సాయం చేయని వాళ్ళు, గరీబోళ్ళకు 6 గ్యారంటీలు అని చెప్పి టోపీ పెట్టిన వాళ్ళు, శతకోపం పెట్టిన వాళ్ళు, మీరు ఇంకో 2 ఏళ్ళు ఏం చేస్తారు? మీతో ఏమవుతుంది? 2 ఏళ్ల తర్వాత మళ్ళా ఇదే గులాబీ జెండా మహబాద్ ఎగురుతుంది. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇగో మా శేఖరన్న, ఆ రామ్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. మనం ఏమేం చేసినాం మరి మీరు అడగచ్చు. బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్, మరి మీరేం చేసిండ్రా? మీరు 10 ఏళ్ళు అంటే ఏం చేసామో ఒక్క నిమిషం చెప్తా. మెడికల్ కాలేజ్ 500 కోట్లు, నర్సింగ్ కాలేజ్ మహబాద్ లో 40 కోట్లతో, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ 40 కోట్లు. ఒక మారుమూల గిరిజన ప్రాంతమైన మహబాద్ కి ఇన్ని కాలేజీలు వస్తాయని కళలు అనుకున్నారు ఎవరన్నా? అట్లాగే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు, పాఠశాలల భవనాలు, మల్యాల గ్రామంలో హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ 100 కోట్ల రూపాయలు. అట్లాగే కలెక్టరేట్ 60 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెల్లో మహబాద్ పట్టణంలో ఉండే అక్క చెల్లెలు యాద్ చేసుకోవాలి. ఇప్పుడు వినబడుతుందా? ఒకవేళ వాడు వచ్చి 5,000 చేతులు పెడితే మిగిలిన 1,00,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుని, మంచిగా రాడాలు తీసి అడిగితే ఏడబాకున్న నీకు అంటాడు. మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా 6 గ్యారెంటీలు 100 రోజులని పెద్ద డైలాగులు కొట్టిండు కదా, మరి ఏమాయే? మిగిలిన 1,00,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ? నువ్వు ఇస్తావా, మురళి ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా, మన అయ్యి ఇస్తాడా, ఎవడిస్తాడా, ఎప్పుడు ఇస్తావు అని బరాబర్ అడగండి. ఇప్పుడు తప్పించుకుంటే ఇంకో 2 ఏళ్ళు దొరకరు లంగలు కాంగ్రెస్ వాళ్ళు. తులం బంగారం వస్తారు, లగ్గమైన పిల్లలు ఉన్నారనుకో మీ ఇంట్లో, అడుగుండ్రి ఏమైనా బిడ్డ తులం బంగారం ఏది, మరి ఓటు ఎత్తగాని తులం బంగారం ఏది అని అడుగుండ్రి. నేను ఎలక్షన్లకు ముందే చెప్పిన, వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుస్తలతాడు ఎత్తుకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన. మీరు మహబాద్ వాళ్ళు ఇల్లే ఇప్పుడు తెలుస్తుంది మీకు. అట్లాగే ముసలోళ్ళ దగ్గరికి వచ్చిరనుకో మంచిగా అడుగుండ్రి, బిడ్డ 2,000 ఇచ్చినావు, మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావురా? 26 నెలలకు 2,000 బాకీ ఉన్నావు కదా, ఇస్తావా సస్తావా అని అడుగుని. ఒకవేళ వాడు సమాధానం చెప్పకుండా నువ్వైతే ముందు నాకు గుద్దు, ఇగో పైసలు చేతులు పెట్టుకొని అవతల పడ్డాడు అనుకో, మీరు ఏం చేయండి రేరికేనా? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బాగా లంగలు, ఇక్కడ కూడా ఉన్నారు, ఇళ్ళ కూడా నాకు ఎరికే. ఆ వెనక పొంట ఉండి ఇంటుండ్రు వాళ్ళు. మళ్ళీ ఏం చేస్తారు? రేపు మీకు పైసలు ఇచ్చుకుంటా ప్రమాణం చేయమంటారు. ప్రమాణం చేయండి, మంచిగా చేయండి, ప్రమాణం చేయండి. వీరభద్ర స్వామి అదే విధంగా ఇంకా ఇతర దేవుని పటాలు పెట్టి ప్రమాణం చేయమంటారు. మంచిగా చేయి చాపి మీరేమనురి, ఆడు బయటికి ఏమనమాట అలా అనురి, కానీ లోపల మనసులో మాత్రం తుప్పాలు. ఏం కాదు. దేవుడు కూడా ఏమనుకోడు. దేవుడు కూడా చెప్పిండు, మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ పైసలు తినాలి.